ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఆడిటింగ్ యూనిట్ నెంబర్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చేద్దాము. సో క్విక్గా చెప్పేస్తాను, ఈజీగా అర్థమయ్యేటట్టుగా, బికాస్ టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి. సో ఐఎమ్ ఆల్సో నాట్ హ్యావింగ్ టైమ్ టు డూ వీడియోస్ ఎర్లియర్, సో దట్స్ వై పాసిబుల్ అయినంత వరకు అయితే నేను చేస్తున్నాను. సో డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్ ఈజ్ కంపల్సరీ, యూ నీడ్ టు లెర్న్ ఇట్ మా. ఫ్రమ్ యూనిట్ నెంబర్ 1 నుంచి ఎలాంటి లాంగ్ క్వశ్చన్ అయినా షార్ట్ క్వశ్చన్ అయినా దిస్ డెఫినేషన్స్ కంపల్సరీ. సో అవుట్ ఆఫ్ దీస్ మెనీ డెఫినేషన్స్, అకార్డింగ్ టు ఏడబ్ల్యూ హ్యాన్సన్ అదొకటి, అకార్డింగ్ టు ఇది 5th పాయింట్. సో 4th అండ్ 5thలో ఉన్న డెసిషన్స్ అనేది కంపల్సరీగా నేర్చుకోనికే ట్రై చేయండి, ఓకేనా. వాట్ దిస్ ఆడిటింగ్ రిఫర్స్ మీన్స్, ఆడిటింగ్ అంటే ఏంటి అని అంటే అదొక రిలయబిలిటీ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే మన దగ్గర ఉన్న అకౌంట్స్ కానీ ఇవన్నీ కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే అయినాయో అవన్నీ అప్ టు ది డేట్ ఉన్నాయా లేదా, అప్ టు ది కరెక్ట్నెస్ ఆఫ్ ది ఉన్నాయా లేదా అనేది వీళ్ళిద్దరు ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫైన్ చేశారనమాట, ఓకేనా. ఇవాల్యూషన్ ఆఫ్ ఆడిటింగ్, ఎవల్యూషన్ అంటే అసలు ఇది ఎలా ఒరిజిన్ అయ్యింది అని అర్థం. సో 1500 ADలో ఈ ఆడిటింగ్ అనేది కనుక్కున్నారు. ఎందుకు కనుక్కున్నారు అని అంటే ద మెయిన్ పర్పస్ ఏంటనంటే దీన్ని ఫ్రాడ్స్ ఏదైతే జరుగుతాయో, ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్ అవుతున్నప్పుడు ఫ్రాడ్స్ ఏమైనా జరుగుతాయి కదా, అవన్నిటికీ రాంగ్ రికార్డింగ్ కానీ ఫ్రాడ్స్ జరగడం కానీ మిస్యూజ్ చేయడం కానీ ఇవన్నీ రెడ్యూస్ చేయడానికి ఆడిటింగ్ అనేది ఎవాల్యుయేట్ అనేది అయ్యింది, ఎవల్యూషన్లోకి వచ్చింది అని చెప్తున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చారు. సో డిఫరెంట్ ఇయర్స్లో ఫస్ట్ మీరు ఏమని మెన్షన్ చేయండి అంటే 1500 ADలో ఇది అనేది స్టార్ట్ అయ్యిందని చెప్పేసి మెన్షన్ చేసేస్తే సరిపోతుంది, ఓకేనా. సో బ్రిటిష్ అండ్ అమెరికన్ వాళ్ళు 1905 నుంచి 1930 వరకు ఇండిపెండెంట్లీ ఈ యొక్క ఆడిటింగ్ సబ్జెక్ట్ అనేది డెవలప్ అనేది చేశారు. సో సిన్స్ 1940 నుంచి 1960 మధ్యలో ఏమైందనంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈ ఆడిటింగ్ అనేది యూజ్ చేయడంలోకి వచ్చిందనమాట. బికాస్ దెర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి కదా, సో ఈ ఆడిటింగ్ యూజ్ చేయడం వల్ల. సో ఫ్రమ్ 1960 ఆన్వర్స్ డ్రాస్టిక్ ఇంక్రీజ్ అనేది వచ్చింది, సో దేంట్లో ఆడిటింగ్ సబ్జెక్ట్ అనేది వాడడంలో. సో ఇది ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆడిటింగ్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఆడిటింగ్ అని అనవచ్చు. ఫీచర్స్ ఆఫ్ ఆడిటింగ్ అని అంటే అకౌంటింగ్ కంట్రోల్. ఇది ఏం చేస్తుంది ఒక ఆడిటింగ్ సబ్జెక్ట్, ఇట్ విల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇది కంట్రోల్ చేస్తుంది. మనకి ఎంత రిసిప్ట్స్ వచ్చినాయి, ఎంత పేమెంట్ చేస్తున్నాయి, అక్యూరసీ ఎంత, వాడు పేమెంట్ చేస్తే మనకు వచ్చిందా లేదా అనే బాధ్యత ఎవరిదంటే ఆడిటర్ది. నెక్స్ట్ సేఫ్ గార్డ్. సేఫ్ గార్డ్ అని అంటే ఏంది, ఫ్రాడ్ జరగకుండా కేర్లెస్గా ఉండకుండా, సో అప్ టు ది పాయింట్ అనేది ఉందా లేదా అనేది సేఫ్ గార్డ్. నెక్స్ట్ అష్యూరెన్స్. అష్యూరెన్స్ అంటే ఏంటంటే హౌ మచ్ అక్యురేట్, అంటే ఇప్పుడు మన దగ్గర ఇన్కమ్స్ వచ్చినా ఎక్స్పెన్సెస్ వచ్చినా కూడా ఆర్గనైజేషన్లో అవి అక్యురేట్గా మనం చూపిస్తున్నామా లేదా అనేది అష్యూరెన్స్ అనమాట. నెక్స్ట్ అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఏంటి అని అంటే ఎఫెక్టివ్నెస్, మనం అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఎంత ఎఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి చెప్తుంది. నెక్స్ట్ రివ్యూ. రివ్యూ అంటే ఏంటి, ఆఫ్టర్ గెటింగ్ ది ఆల్ ది డేటా రివ్యూ అనేది ఇస్తుంది కదా, సో దాన్ని రివ్యూ అని అంటాం. సో నెక్స్ట్ ఏముంది, రిపోర్టింగ్ టూల్, ప్రాక్టికల్ సబ్జెక్ట్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. ఒక 5 సైడ్ హెడింగ్స్ నేర్చుకొని దాన్ని ఎలాబరేట్ చేయండి, సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్స్. ఒక గుడ్ ఆడిట్ కావాలంటే వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ వన్, ఆడిటర్ అనేది హానెస్ట్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, ఓకే. నెక్స్ట్ స్కిల్స్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి, ఓకేనా. ప్లానింగ్ ఉండాలి ఒక ఆడిటర్కి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి కూడా ఒక సైడ్ హెడింగ్స్ లాగా పెట్టుకొని ఇన్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది, ఓకే. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకొకటి డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ అని చెప్పాను కదా. ఈ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ డిఫరెన్సెస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవాలి. డిఫరెన్సెస్లో మనము ఓన్గా రాసేటట్టుగా ఏమి ఉండదు. సో ఈ డిఫరెన్సెస్లో కూడా ఈ బేసిస్లో ఏవైతే ఉన్నాయో నేచర్, స్కోప్, క్వాలిఫికేషన్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ టైప్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ అన్నా మీరు ఇంతకుముందుకు మనం నేర్చుకున్నాం కదా, ఆ పాయింట్స్ అన్నా పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. సపరేట్గా నేర్చుకోవాలంటూ ఏమి ఉండదు. ఆబ్జెక్టివ్స్ అన్నా, నేచర్ అన్నా, రోల్ అన్నా, ఫంక్షన్స్ అన్నా, ఏవైనా ఆ సైడ్ పాయింట్స్ పెట్టేసి రాస్తే సరిపోతుంది, ఓకేనా.
నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆడిట్ ఇది ఒకటి ఇంపార్టెంట్. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిటింగ్స్ మా. సో ద ఫస్ట్ వన్ ఇట్లా డిఫరెంట్వి ఉన్నాయి. ఇందులో ఇదంతా ఫ్లో చార్ట్ అనమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదంతా ఫ్లో చార్ట్ అనమాట. ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో రేపు ఎగ్జామినేషన్కి మాత్రం ఒక 6 to 7 సైడ్ హెడింగ్స్ ఆఫ్ టైప్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నేనేమేమి పెట్టినా అంటే ఫస్ట్ కంపెనీ ఆడిట్. సో ఈ కంపెనీ ఆడిట్లో ఏం చేస్తాము అని అంటే ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది కంపెనీ విల్ బీ మెయింటైన్డ్ బై దట్ ఆడిట్. అదొక టైప్ ఆఫ్ ఆడిట్, కంపెనీకి సంబంధించిన అంతా చూసుకుంటుంది. నెక్స్ట్ బ్యాంక్ ఆడిట్, బ్యాంక్ రిలేటెడ్ అయిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఇది చూసుకుంటుంది. నెక్స్ట్ ఆడిట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది కూడా నేర్చుకోనికే ట్రై చేయండి. సో ఈ టైప్స్ ఆఫ్ ఆడిట్ ఒకటి ఇంపార్టెంట్. ఇంతకుముందుకు మనం నేర్చుకునే ఫీచర్స్ నేచర్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది యూనిట్ నెంబర్ 1.